ఒక స్కాల్పర్ యొక్క సక్సెస్ రేషియో అనేది 3 డిఫరెంట్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మనకి స్పీడ్, యాక్యురసీ అండ్ డైరెక్షన్. సో ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే ఒక స్కాల్పర్ పర్ఫెక్ట్గా ఉంటారో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఒక స్కాల్పర్గా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ 3 విషయాల్ని మనం ఈరోజు ఈ స్ట్రాటజీలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ కోసం RSIని యూజ్ చేయబోతున్నాము అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ మూవింగ్ యావరేజ్ని మనం ఈ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి ఉన్న RSIలో మనం లోయర్ బ్యాండ్ని హయ్యర్ బ్యాండ్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పర్ లిమిట్ని మనం 65గా అండ్ లోయర్ లిమిట్ని మనం 45గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ మూవింగ్ యావరేజ్కి సపోర్టివ్గా మనం RSIని చూస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ని మనం ఇక్కడ కొంత థిక్ లైన్తో పేస్ట్ చేసుకోవడం ద్వారా మనం దీన్ని ఇంకా కీన్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీని నేను ఒక టెంప్లెట్గా సేవ్ చేయబోతున్నాను. సో దట్ నేను మిగతా అన్ని అసెట్స్కి కావాల్సినప్పుడు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెన్సెక్స్ స్కాల్పింగ్ అన్న నేమ్తో దీన్ని ఇక్కడ సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇదే టెంప్లెట్ని మనం ఇక్కడ 2 అసెట్స్ మీద కూడా అప్లై చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి మనం టెంప్లెట్స్లో సెన్సెక్స్ స్కాల్పింగ్ టెంప్లెట్ని యూజ్ చేస్తాము. అండ్ అగైన్ ఇక్కడ మనం గమనించినప్పుడు సెన్సెక్స్ స్కాల్పింగ్ అన్న పర్టికులర్ దీన్ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎప్పుడైతే RSI అనేది మనం ఫిక్స్ చేసుకున్న లోయర్ బాటమ్కి కింద ట్రేడ్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజ్ 9 కింద ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా దీనికి సపోర్టివ్గా మనం ఎప్పుడైతే స్పాట్లో కూడా ఇది జరుగుతుందో అలాంటి సందర్భాల్లో కొంత ఎఫెక్టివ్గా మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత మనకి పుట్ అనేది కిందకి రావడాన్ని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం RSI కూడా బిలో 45 రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.